ఆపరేటర్లందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఫ్యాకో అసోసియేషన్ కి వారి అధ్యక్షులు సభా అధ్యక్షులు సతీష్ గారికి వాళ్ళ టీం వర్క్ కి ఇక్కడ విచ్చేసిన కేబుల్ కుటుంబం కేబుల్ అంటే ఇంటర్నెట్ కాదు కేబుల్ అలా కాదు కేబుల్ అంటే ఒకటే కుటుంబం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దయచేసి మీరందరూ ఈ ఇండస్ట్రీ మనకు ఎవరిచ్చిన బిచ్చం కాదు ఈ ఇండస్ట్రీని మనం సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజులల్లో కేబుల్ అంటే కేబుల్ ఇండస్ట్రీని స్థాపించుకోవాలంటే ఆ రోజు అందరు చిన్న చూపు చేసిర్రు కేబుల్ వ్యవస్థ వ్యాపారం చేయాలంటే నిచ్చెన పట్టుకోవాలి సంఖ్యల వైర్ వేసుకోవాలి ఇంటింటికి బిచ్చం అడుకున్నట్టు పైసలు తెచ్చుకోవాలని ఇండస్ట్రీని చిన్న చూపు చూసిండు అదే ఇండస్ట్రీని ఈ రోజు వృక్షం లెక్క అయినాక అన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఈ రోజు మనం తక్కువ కాదు ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఒక వాళ్ళ ప్రోగ్రాం గురించి వాళ్ళ పుట్టినరోజు గురించి మనం రిక్వెస్ట్ చేసి యాడ్లు అడుకునే బిచ్చం అడుకునే రోజులు గిట్ట ఉండే అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి గతంలో ఈ రోజు ఒక్కరోజే సమస్య కాదు ఒక్కటే ఆలోచించండి ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లకి సమస్యలు ఎన్నో ఉండే గతంలో ఈ రోజు తెలుసు నా ఇంటి పేరు ఎవరికి తెలియదు నా పేరే కేబుల్ హరిగౌడ్ అనే విధంగా మా ఏరియాలో గుర్తింపు వచ్చింది అంటే నా గుర్తింపు కాదు మనం చేసిన వ్యవస్థని ఈ రోజు మన ఇండస్ట్రీ కులం లేదు మతం లేదు మనం అంతా ఒక కేబుల్ కులం దయచేసి కేబుల్ ఆపరేటర్లనే గజగజ వణికిచ్చిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం సపోర్ట్ చేసి ఉద్యమానికి పునాది వల్కించిన రోజులు మీరు మర్చిపోవద్దు ఈ రోజు అవగాహన లేని అధికారులు కనీసం అవగాహన లేని అధికారులు ఈ రోజు కస్టమర్లు ఎంతగానో బాధపడుతుంటే కస్టమర్లని బాధ పెట్టుకుంటూ ఈ రోజు అవగాహన లేని అధికారులను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఫస్ట్ అధికారులతో అవగాహన తెలుసుకోండి ఫైబర్ కేబుల్ అంటే ఫైబర్ కేబుల్లా ఏ విషయమైనా ప్రతి ఒక్కటి ఫైబర్ కేబుల్లా ఏదైనా మా ఫైబర్ కేబుల్ ఎక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి ఏది అక్కడి నుంచి కరెంట్ కానీ ఏది రాదని సభాముఖం ఎందుకంటే 32 ఏళ్ల నుంచి రాని కరెంటు ఇంటింటికి వైర్ ఉండే దేశం మొత్తం కేబుల్ ఆపరేటర్ల వల్లనే ఈ రోజు ఇంటింటికి కేబుల్ చూసిన రోజులు ఉండే ఈ రోజు ఎందుకు కరెంట్ వస్తుంది అనేది ప్రశ్న ఒక్కసారి వాళ్ళు అధికారులు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కానీ వారి మనిషి మీద చేసుకొని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కేబుల్ ఆపరేటర్ల ఐక్యత ఆపరేటర్ల ఐక్యత కేబుల్ ఆపరేటర్ల ఐక్యత జై తెలంగాణ ఈరోజు గవర్నమెంట్ కేబుల్ ఆపరేటర్ల మీద గత 30 సంవత్సరాల నుండి మరి ప్రతి కేబుల్ ఆపరేటరు తన సొంత డబ్బులతోటి కేబుల్ నిర్ణయించుకొని మరి ఈరోజు ఇంటర్నెట్ కేబుల్ టీవీ నడిపించడం జరుగుతుంది కానీ ఈరోజు వచ్చిన గవర్నమెంటు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి మరి కింది స్థాయి చిన్న కేబుల్ ఆపరేటర్లను మొత్తం అణిచివేయాలనే ఉద్దేశంతో అందరు కడుపు కొట్టి నువ్వు ఏం సంపాదించుకుంటున్నావో అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంతమంది నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు 2 లక్షల ఉద్యోగాలు అవసరం లేదు ఉన్నోళ్ళని బతకనివ్వండి అందరూ రోడ్ల మీద బతకాలి మరి మీరు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే ఆర్టీసీ బస్సు బంద్ చేస్తారా హెలికాప్టర్లు యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్లు బంద్ చేస్తారా యాక్సిడెంట్ అనేది కామను దాన్ని యాక్సిడెంట్ కాకుండా ఎలా చేయాలనేది మనం నిర్ణయించాలి చూపించాలి దారి చూపించాలి అంతేగాని ఏడో రామంతరాపూర్లో ఒకటి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మొత్తం వైర్లను కట్ చేయడము ప్రతి ఒక్కరిని ఇక ఇంటర్నెట్ అనేది కేబుల్ టీవీ అనేది లేకుండా చేయడము ఈరోజు మీరు జియో తోటి కానీ ఎయిర్టెల్ తోటి కానీ యాక్టివ్ ఫైబర్ తోటి కానీ కుమ్ముకై కోట్ల రూపాయలై మీరు బిజినెస్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అంటే మధ్యతరగతి వాడు బతకవద్దా మధ్యతరగతి వాడు బిజినెస్ చేయొద్దా అంటే ప్రతి ఒక్కరిగా కింది స్థాయి ఉండాలని చెప్పేసి మేము మా సొంత డబ్బులతోటి కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ
మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద జీవిస్తున్నారు. మరి వీరందరూ ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకొని, బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయినంత మాత్రాన మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కరెంటు పోల నుంచి తీయమని చెప్పారు. మేము ఒకటే చెప్పినాం, మాకు ప్రత్యయం చూపించండి, మాకు ఏం చేయాలో చెప్పండి, ఎలా అయితే బాగుంటుందో చెప్పండి, మేము తీస్తాం వైర్లు అని చెప్పాము. వాళ్ళు ప్రత్యయం చూపాక వాళ్ళు కూడా 10 సంవత్సరాలు అలానే గడిచిపోయింది. కానీ ఈరోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు కాకముందుకే హైదరాబాద్ అంతా వైర్లు తీసేయాలి, తెలంగాణ అంతా వైర్లు తీసేయాలి, కార్పొరేట్ కంపెనీలతో బిజినెస్ చేయాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. కానీ ఇది ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదు. మీరు పోయి చూడండి, ఢిల్లీలో పోయి చూడండి, కలకత్తాలో పోయి చూడండి, అన్ని రాష్ట్రాలలో చూడండి, ప్రతి కరెంటు పోలుకు కేబుల్ వైర్ ఉంటుంది. ఎక్కడ కూడా కేబుల్ వైర్ లేని రాష్ట్రం లేదు, దేశాలలో కూడా ఉంటుంది. అంతేగాని మన హైదరాబాదే మన స్పెషల్ కాదు, తెలంగాణ మన స్పెషల్ కాదు. ఇది మీరు చూసి నిర్ణయించి మమ్మల్ని కేబుల్ ఆపరేటర్లను కాపాడాలని చెప్పేసి మనవి. ఈరోజు కేబుల్ వ్యవస్థపై ఈ గవర్నమెంట్ విధిస్తున్న కేబుల్ కటింగ్ చాలా దుర్మార్గమైన చర్య. దయచేసి ఈ వేదిక ద్వారా గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు కేబుల్ కటింగ్ ఆపండి. ఈ కేబుల్ కటింగ్ ద్వారా సామాన్య మానవుడు, కేబుల్ ఆపరేటర్ దగ్గర ఎవరైనా సామాన్య మానవుడు, ఎందుకంటే పొద్దంతా వాడు రోజంతా కష్టపడితే నెలంతా కష్టపడితే వాడికి 10,000 15,000 వస్తుంది. అలాంటి సామాన్య మానవుడే కేబుల్ ఆపరేటర్ ఎంబడున్నాడు. ఇది ఒక ఆర్థికంగా ఉండాలి, మాత్రం మా ఎంబడి లేరు. దయచేసి మా ద్వారా మమ్మల్ని ఇబ్బంది చేస్తే, మమ్మల్ని నమ్ముకున్న ఎవరైతే చిన్న పరిశ్రమ పని చేసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు మాకు డబ్బులు కట్టి రోజు వాళ్ళు పొద్దంతా పనిచేసి సేద తెచ్చుకొని సాయంత్రం వచ్చి సేద తెచ్చుకొని టీవీ ఆన్ చేస్తే టీవీ రాకపోయేసరికి వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళకు కూడా మేమేమంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, దయచేసి మేము ఏ విధంగా అయితే మీకు సహకరించాలి, మేము సహకరించే సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని గుర్తించండి. మేము 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్నాం. మమ్మల్ని మా సొంత డబ్బులతో మేము నిర్మించుకున్నాం ఈ బిజినెస్. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు, సహాయము లేదు. మా దాంట్లో చాలామంది కూడా కరెంట్ షాట్ తాగి చనిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి మీరు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు, మేము అడగలేదు కూడా. అయినా కానీ దయచేసి మా వల్ల ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు అవకాశం కూడా ఇవ్వట్లేదు. అవకాశం కూడా రాత్రి మీరు ఈరోజు కట్ చేస్తున్నారు, రేపు మార్నింగ్ చేసుకున్నారు సార్, మళ్ళీ రేపు కట్ చేస్తున్నారు. అంటే ఏం చేద్దాం అనుకో, మమ్మల్ని అందరినీ మా మెడలో మా ఫ్యామిలీకి అందరికీ ఉరితాడేద్దాం అనుకుంటున్నారా? దీనివల్ల మీకు ఏమైనా పరిష్కారం వస్తుందా? కానీ దయచేసి గవర్నమెంట్కి మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికైనా మీరు స్పందించి మాతో సంప్రదింపులు చేయండి. మేము మీకు సహకరించాలని సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నెక్స్ట్ డే ఒకవేళ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, రాష్ట్రం గిట ఒకవేళ దీని మీద స్పందించి ఇప్పుడు కట్టింగ్ బంద్ చేసి మన ఇండస్ట్రీని స్ట్రీమ్ లైన్ చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తూ, సతీష్ గారికి ఒకటి దయచేసి ఒక్క నిమిషం దయచేసి మన అందరికీ చెప్తున్నాను, ఒకవేళ 2 days సతీష్ గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2 days ప్రభుత్వంలో ఒకవేళ ఏ స్పందన గిట్ట లేకపోతే మేము చెప్తాం, ఏం చేయాలో చెప్తాం, మేము కూర్చుంటాం. ఒక్క ఇంట్లో ఇట ఇంటర్నెట్ కానీ కేబుల్ గిట్ట మేము ప్రసారం చేయం. మా ఇండస్ట్రీ స్ట్రీమ్ లైన్ అయ్యాకనే ఒక్క ఇంట్లో ఇట, దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క ఇంట్లో ఇట మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఒక్క ఇంట్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఒక్కరి గిట్ట కానీ మీరు రాసి పెట్టుకోండి, రాష్ట్రంలో మొత్తం కేబుల్ కానీ ఇంటర్నెట్ బంద్ అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారి ఇక్కడ ఇచ్చేసిన పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు.
ఇక్కడ వచ్చిన ఇంటర్నెట్ లో ఉర్దూలో మన ఓల్సే ఫహీం భాయ్ వచ్చిండో, చార్మినార్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రో, అందరికీ मेरे भाई लोग को सबको एक एक को नाम नाम सलाम करके अपन सब ओल्ड सिटी के वाले को अपना लीडरों को सबको एक एक को सलाम करते हुए आज ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ చెప్తున్నా మరొకసారి, మనం కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ అంటే దయచేసి కేబుల్ అంటే మళ్ళా ఈ కేబుల్ ఆపరేటర్ వచ్చి కేబుల్ అనకుండా, కేబుల్ అంటే కేబుల్ ఇంటర్నెట్ కలిపితేనే కేబుల్. ఇప్పుడు మనం వేరే వేరే కాదు, కేబుల్ మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మనకు ఏ కులం, అందరు చేతులు లేవు, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం. కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత. దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి? 32 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి ఉన్న ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. ఇంతకు ముందు అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? అది మా తప్ప. మీకు అవసరం ఉంటే ఏదన్నా పైసలు కొట్టేయాలనుకుంటే జిఎస్టీ అని వస్తారు, మీకు ఏమైనా డబ్బులు కొట్టేయాలనుకుంటే పోల్ ట్యాక్స్ అని వస్తారు. ఇంతకుముందు అధికారులు మాట్లాడినరు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి తీసుకొని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఆపరేటర్లకు ఇబ్బంది పెట్టద్దు, కన్స్యూమర్లకు ఇబ్బంది పెట్టద్దు అనే విధంగా ఏ ట్యాక్స్ ను ఎక్కువ తక్కువ భరించుకోవద్దు అనే విషయాన్ని తెలుసుకొని అన్ని విధాలుగా ఈ రోజు నడిచింది. ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఇది ఒకటే ప్రభుత్వం కాదు, 33 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు అధికారులు ఎందుకు చెప్పలేరు? అయ్యా వైర్లు ఎన్ని ఉన్నాయి, ఈ 30 వైర్లు తిరుగుతున్నాయి, దీన్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలని? అది మా తప్ప.